హలో అందరికీ వెల్కమ్ టు నవ్య ఛానల్. అండ్ ఈరోజు నేను వండర్లా నా ఫస్ట్ ట్రిప్ అనమాట, గర్ల్స్ ట్రిప్, వండర్లా ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వండర్లా అసలు ఉమెన్స్ డే రోజు వెళ్ళాము. టూ మచ్ ఫన్. అందరూ లేడీస్ అనమాట, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 60 years వాళ్ళు కూడా వచ్చారు, చిల్ అయ్యారు. అండ్ వండర్లా డ్రెస్సెస్ వేసుకొని మరి అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఒక స్పోర్టివ్గా ఉన్నారు అందరూ. ఎందుకంటే అందరూ ఇదే రైడ్కి వెళ్ళాలి, ఇక్కడే గ్రూప్గా ఫామ్ అవ్వాలి, ఇక్కడే లైన్ చేయాలి అలా. ఇక్కడ నా బ్యాగ్ మర్చిపోయాను యాక్చువల్లీ, అందుకే వెళ్ళి నవ్వుకుంటున్నాను. నెక్స్ట్ మేము ఇమీడియట్గా ఏ ప్లేసెస్లో ఫొటోస్ తీసుకోవాలి, ఏ రైడ్స్ ఎక్కాలి, నెక్స్ట్ ఏం చేయాలి ఇలా అనుకుంటూ ఉన్నాము. నేను మధుకు చెప్తాను అనమాట, నువ్వు బార్బీ గర్ల్లా ఉన్నావు అని. అండ్ ఇమీడియట్గా వండర్లా టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళాం. దానికన్నా ముందు ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. సింగిల్ వీడియో నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇది హోలీ వీడియో కింద కూడా ఒక వీడియో చిన్న షార్ట్ పెట్టాను. సూపర్. మనం ఎలాంటి పర్సనాలిటీలో ఉన్నా మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకుంటే చాలు, వేరే వాళ్ళు మన అనే ఛాన్స్ ఇవ్వక్కర్లేదు అని ఈ మధ్యనే రియలైజ్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మేము నెక్స్ట్ ఇక్కడ ఈ రోబో ఉంది కదా, దీంతో ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంట లాక్ రూమ్స్ అనమాట, చేంజింగ్ రూమ్స్ అండ్ లాక్ రూమ్స్. ఎంత నీట్గా ఉంటుందో, ఎప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసేస్తున్నారు. అంటే ఇంకొకసారి వెళ్ళొచ్చు అనేలాగా ఉంటుంది వండర్లో. రోలర్ కోస్టర్ బాబాయ్ బ్రహ్మానందం గారి సీనే అసలు ఎవ్రీ పర్సన్కి రిపీట్ అవుతుందేమో, ఆపండ్రా అన్నట్టు. రైడ్స్ అయితే మేము ఈసారి ఎక్కువగా వెట్ రైడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. యాక్చువల్లీ వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ 2 రైడ్స్ ఉంటాయి అనమాట. వన్ సైడ్ అంతా వెట్ రైడ్స్. ఫస్ట్ అసలు వెళ్ళగానే ఏ పని చేయలే, ఒక గ్రూప్ ఫోటో, ఒక గ్రూప్ వీడియో అండ్ ఫుడ్ తినేసాం. ఫుడ్ తినగానే ఇలా జైంట్ విల్, ఇది కొంచెం రెట్రో స్టైల్లో ఉంటుంది, చుట్టూ ఆ చెట్లతోటి పైన జైంట్ విల్. ఇక్కడ ఒక గ్రూప్ వీడియో తీసుకున్నాం. యాక్చువల్లీ మేము 6 members వెళ్ళాం కదా. 6 members ఇస్ డిఫరెంట్ పర్సనాలిటీస్ అయినా ఎంత పాజిటివ్ మైండ్స్తో ఉంటారో తెలుసా అందరూ. చాలా చక్కగా ఎంజాయ్ చేసాం అలా ఉండబట్టి. అండ్ మధు, హారీని అయితే వదిలిపెట్టిన, హారీ పక్కనే నా ప్లేస్ ఉండాల్సిందే నాకు. నెక్స్ట్ ఒక వాటర్ రైడ్ చేసాము. అసలు అలా ఎలా అంటే 2 రైడ్స్ ఉంటాయి. అబోవ్ 80 kgsకి ఒక రైడ్, లైక్ 50 to 80 మధ్యలో ఒక రైడ్. సాహసం చేసి వేవ్కి భయపడేసి 50+ weight రైడ్కి వెళ్ళాను. మామూలుగా ఎఫెక్ట్ అవ్వలేదు, నా కాలు కూడా అక్కడే బెనికింది. నెక్స్ట్ వేవ్ పూల్కి వెళ్ళాం. వేవ్ పూల్లో మీరు చూస్తున్న లేడీస్ అందరూ ఎంత హాయిగా డ్యాన్స్ చేస్తున్నారో. అసలు వేవ్ పూల్ అంటేనే ఎంజాయ్మెంట్. ఆ వేవ్లో మనం ఇలా వెనక్కి నుంచి ముందు పుష్ చేస్తూ వాటర్ వేవ్లో అలా సరదాగా ఉంటుంది కదా. అందులో ఉన్న లేడీస్ అందరూ మిడ్ 30s కాదు, 20s ఏజ్ వాళ్ళే కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎంత హాయిగా డ్యాన్స్ చేస్తున్నారో. సమ్మర్లో నిజంగా ఇలా మనకంటూ టైం తీసుకొని బ్రేక్ తీసుకోవడం ఎంత మంచిది తెలుసా. ఇలాంటి ఫన్ లైఫ్ ఉండాలి, 1 dayకి ఆర్ 1.5 dayకి ఉండాలి అని అనిపించేలాగా చక్కగా. అక్కడ కనిపిస్తున్న డీజే ఉన్నాడు కదా, ఫుల్ డీజే అంటే డీజే వాళ్ళ గ్రేట్ అసలు. మంచి బూస్టింగ్ ఇచ్చే సాంగ్స్ పెట్టి మేమందరం డ్యాన్స్ చేసేలాగా, ఫుల్గా చిల్ చేసేలాగా మంచి మంచి సాంగ్స్ పెట్టాడు. అండ్ ఆ సాంగ్స్కి మేము అసలు డ్యాన్స్ విరగదీస్తూనే ఉన్నాం. ఏ రేంజ్లో డ్యాన్స్ చేసామంటే వాడు ఇంకా సాంగ్స్ ఎత్తుక్కోవాలేమో అన్నట్టు. మధ్యలో మా అందరికీ ఒక లైక్ ఇంట్రెస్ట్ కల్పించేలాగా సాంగ్స్ మధ్యలో ఆపేసేవాడు. మేము ఆ సాంగ్ పాడేవాళ్ళం. ప్రతి ఒక్కరు క్రేజీ అసలు. వేవ్ పూల్ అయితే అసలు ఖచ్చితంగా వండర్లా వెళ్తే వేవ్ పూల్ మాత్రం పక్కాగా వెళ్ళాలి. యాక్చువల్లీ వేవ్ పూల్ తర్వాత ఇమ్మీడియట్గా మేము రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాం. కానీ రెయిన్ డ్యాన్స్లో అసలు వీడియోస్ అలౌడ్ కాదు. అసలు స్టెప్స్ వరకు వెళ్ళి రెయిన్ డ్యాన్స్ ఎలా అని చూపించడానికి కూడా లేదు. అక్కడ ఒక బౌన్సర్స్, సెక్యూరిటీ ఎవరో ఉంటారు, నో వీడియోస్ అని చెప్పేస్తారు.
ఇదైతే సూపర్ ఫన్, ఇది అందరూ ట్రై చేయాలి. జైంట్ వీల్ ఏ టైంలో అయినా ఎక్కొచ్చులే, అది 7 o'clock వరకు ఉంటుందిలే అని ఎక్కలే. ఇది మాత్రం క్రేజీ, అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది నేనే యాక్చువల్లీ. ఇది పై వరకు తీసుకెళ్ళినప్పుడు హాయిగా ఉంటుంది. జైంట్ వీల్కి నెక్స్ట్ హైయెస్ట్ హైట్ ఇదే ఉంటుంది యాక్చువల్లీ. ఇది చాలా హైట్కి తీసుకెళ్ళి దానికి ఉన్న హాఫ్ హైట్ వరకు సడన్గా ఒక సెకండ్ ఫ్లిప్లో అలా పడేసి ఇంకో హాఫ్ మనని స్లోగా దింపుతాడనమాట. అసలు హార్ట్ అలా గాల్లో ఉండిపోయిందా అనిపించింది కిందకి అలా డ్రాప్ చేసినప్పుడు. కానీ ఇవన్నీ ట్రై చేస్తేనే ఫన్, కానీ ట్రై చేయాలంటే ఆ డేర్ రాదు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము లేజీ పూల్కి వెళ్ళాం. లేజీ పూల్ అంటే లేజీ పూలే. ఆ లేజీ పూల్ చుట్టూ ఒక బర్డ్ సౌండ్స్ ఉంటాయి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. గ్రూప్ ఫొటోస్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. మనమందరం వెళ్ళాం, ఇంత ఫన్ ఎంజాయ్ చేసామంటే అందరు ఫొటోస్ ఉంటాయి కదా, మనం వెళ్ళాం అనేది ఒక గుర్తుంటుంది మనకి. అండ్ దిస్ ఈజ్ ఆర్ టీమ్, మధురిక టెస్ట్ టీమ్. ఎంత ఎంజాయ్ చేసాము అసలు. మేము వెళ్ళింది హాఫ్ డే. హారీతో అసలు ఫోటో అంటే నేను ఫస్ట్ ఉంటా, మధుతో ఫోటో అసలు క్రేజీ. అసలు సింగిల్ వీడియో యాక్చువల్లీ ఇలా ఆ టైంలో అప్పుడే డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని ఇలా ఈవినింగ్ టైం ఇక్కడ మంచి చల్లగాలి అలా వాక్ చేసుకుంటూ కొన్ని రీల్స్ తీసుకుంటూ ఎంత చుట్టుపక్కల అందరూ అప్పుడే ఇంకా డాన్స్ డీజే నైట్ జరుగుతుంది అనమాట. ఆ డాన్స్ కోసం వచ్చారు. అక్కడ ఒక స్మోక్ వేసి అందరికి డాన్స్ వేసారు. ఎంత చిల్గా బాగుండింది. చిన్న చిన్న పిల్లల్ని కూడా అక్కడే 7 o'clock అంటే పండుకొని పోతారు కదా, వాళ్ళు కూడా పాట అడాప్ట్ అంటారు. వాళ్ళు వేసుకొని చుట్టూ గ్రూప్గా డాన్స్ చేస్తూ సూపర్ చిల్. అసలు ఇంటర్లో మాత్రం సమ్మర్లో పక్కా వెళ్ళాల్సిన ప్లేస్. అసలు ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేస్తూ ఉంటారు, హైజీన్గా ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్చర్ అనమాట, వండర్లా లాస్ట్ ఇమేజ్ అనమాట. ఇంక దీని తర్వాత మేము ఏ పిక్చర్